హలో ప్రేమ్, గుడ్ మార్నింగ్. అన్న గుడ్ మార్నింగ్ అన్న, బాగున్నారన్న? బాగే. అన్న అన్న ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది. డిఎంఈ అన్న పైన నర్సింగ్ అన్న కాలేజీల రీస్టార్ పైన చర్య తీసుకోవాలని సీఎంకి ఆరోగ్య శాఖ మంత్రి మీరు లెటర్ రాసినట్టు. అవునన్న. ఎందుకు, ఏం చర్య తీసుకోవాలి, ఏం జరిగింది? అన్న యాక్చువల్గా మీరు గత 10 రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు ఉమ్, పేపర్లలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో. ఉమ్, అంటే నర్సింగ్ కాలేజీలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయనేది, నర్సింగ్ స్కూల్స్ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయని. ఉమ్, సో మనకు ఆల్రెడీ తనిఖీలు జరిగినాయన్న, షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చేశారు. ఓకే. సో 42 మంది తోటి ఇన్స్పెక్షన్ జరిపారన్న అన్ని 23 స్కూళ్ళ పైన ఉమ్, డిఎంఈ ఆధ్వర్యంలో. ఉమ్, సో నేను లెటర్ లో ఏం రాశానంటే అన్న, ఉమ్, అంటే మీరు అన్నట్టు సీఎం గారికి రాశాను, దామోదర్ రాజ నరసింహ గారికి రాశాను. ఉమ్, అయితే ఈ నర్సింగ్ స్కూల్స్ అన్న, ఇప్పుడు నర్సింగ్ స్కూల్స్ కానీ నర్సింగ్ కాలేజీలు కానీ ఉమ్, గవర్నమెంట్ దగ్గర ఏదైతే జీవో తెచ్చుకున్నారో వీళ్ళు ఉమ్, అఫిలియేషన్, ఉమ్, అంటే గుర్తింపు, మేము అదే ఫలానా కాడ తెచ్చుకుంటామని అదే. ఏదైతే జీవో ఇచ్చిన అడ్రస్ లో వీళ్ళు కాలేజీలు కానీ స్కూల్స్ కానీ నిర్వహించట్లేదన్న. ఓహో, వీళ్ళు ప్రొసీడింగ్ తీసుకున్న అడ్రస్లో కాలేజీలు లేవు. లేవన్నా. ఓకే. ఈ తతంగం అంతా గత 5 సంవత్సరాల నుంచి నడుస్తుందన్న ఇది. ఓకే. తర్వాత ఒక జిల్లాలో పర్మిషన్ తీసుకున్నాం. సరే, ఈ ఫస్ట్ ఏంటంటే జీవో ఇచ్చిన అడ్రస్ లో లేకపోవడం ఒక పాయింట్ అయితే, ఉమ్, రెండోది ఏంటంటే ఒక జిల్లాలో తీసుకున్న అడ్రస్ లో లేకుండా వేరొక జిల్లాలో, ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్ లో అడ్రస్ తీసుకుంటే ఉమ్, ఆ అడ్రస్ లో లేకుండా రంగారెడ్డిలో ఎక్కడెక్కడ అంటే వాళ్ళకి నచ్చిన ప్లేస్ లో నడుపుకోవడం అన్న. అంటే అడ్రస్లేగా జిల్లాలే మారినాయి. జిల్లాలే మారిపోయినాయి. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే నల్గొండ జిల్లాలో ఇంకా ఘోరం అన్న. ఉమ్, నల్గొండ జిల్లాలో కొండమల్లెపల్లి ఉండాల్సినటువంటి నర్సింగ్ స్కూలు ఉమ్, నల్గొండలో ఉంది. ఓహో. కొండమల్లెపల్లి అంటే దేవరకొండ, అదే జిల్లాలో ఉన్న దేవరకొండ. ఉమ్, దానికి ఒక 80 కిలోమీటర్ తేడా ఉంటది. ఉమ్, సో అక్కడ నడవాల్సిన బిల్డింగ్, అంటే అక్కడ నడవాల్సిన స్కూల్, కాలేజ్ నల్గొండలో ఉన్నాయి. ఉమ్, సో ఇది ఒకటన్నా. 4వ పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఒకే బిల్డింగ్ లో 4 నుంచి 8 ఉమ్. ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం అన్న. ఒకే బిల్డింగ్ అడ్రస్తో. ఒక్కటే బిల్డింగ్ ఉంటది, వేరు వేరు సొసైటీలో. ఉమ్, వేరు వేరు సొసైటీలు ఉన్నటువంటివి 4 స్కూల్స్ ఉంటాయి, 4 కాలేజీలు ఉంటాయి. ఓహో. ఎంత దౌర్భాగ్యం అన్న ఇది. ఓకే. ఓకే. తర్వాత ఫ్యాకల్టీ లేకపోవడము, ఫ్యాకల్టీ ఇద్దరన్నా, ఒక్కరు లేదంటే ఇద్దరితో నడుపుతున్నారు కాలేజీలు, స్కూల్స్. ఓకే. తర్వాత క్లినికల్ సైడ్ విద్యార్థులు ప్రాక్టీస్ చేయట్లేదన్న. ఉమ్, సో ఇదంతా చేయాల్సింది ఎవరంటే అధికారులు, పర్యవేక్షణ చేయాలి. ఉహుం, యాజమాన్యాలనే మనం తప్పు పట్టడం కాదన్నా. ఉమ్, ఇప్పుడు సరే, యాజమాన్యాల పైన ఇన్స్పెక్షన్ చేశారు, షోకాజులు ఇచ్చారు, త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు, ఏం రిపోర్ట్ ఇస్తుంది అనేది వెయిట్ చేయాలి, ఓకే. లెటర్స్. ఉమ్. కానీ ఈ తతంగం అంతా జరగడానికి కారణాలు అధికారులు కూడా ఉంటారు కదన్నా. ఎవరు ఈ అధికారులు, ఎవరు దీన్ని అసలు ఇన్స్పెక్షన్ చేసేది, ఎవరు పర్మిషన్ ఇచ్చే ముందు? అన్న వీళ్ళంతా ఇప్పుడు కమిటీ ఉంటదన్న దానికి, అది ఓహో. హైపవర్ కమిటీ డిఫరెంట్. ఉమ్, తర్వాత దీన్ని మానిటరింగ్ చేయాల్సింది నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్ అన్న. వాళ్ళు ఏం మరి? నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టారు విద్యావతి గారు ఇప్పుడు ఉన్నామే. ఇప్పుడు ఓకే. ఆమె ఈ నెల 30కి రిటైర్డ్ అవుతుంది. ఉమ్, ఉమ్, బైఫర్కేషన్ అంటే తెలంగాణ బైఫర్కేషన్ అయిపోయి, ఆంధ్ర అండ్ తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత ఛార్జ్ తీసుకున్నామే. ఓకే. దాదాపు 10 ఏళ్ళు అయిందన్న ఆమె వచ్చి అక్కడికి. ఉహుం, ఆ సీట్ లో ఉండబెట్టుక 10 ఏళ్ళు అయింది. ఓకే. 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 10 ఏళ్ల నుంచి అన్న. ఉమ్, మరి ఇన్స్పెక్షన్ ఎవ్రీ 3 ఏళ్లకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తారు, జనరల్ ఇన్స్పెక్షన్స్. ఉమ్, ఉమ్, మరి ఎక్కడ పోతున్నాయి అన్న? 3 ఏళ్లకు ఒకసారి ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడు జీవోలో ఇచ్చినటువంటి అడ్రస్ లో కాలేజీలు ఉన్నాయా, స్కూళ్ళు ఉన్నాయా అనే సంగతి వీళ్ళకు తెలియకపోతే ఎట్లన్నా? ఓకే. అంటే ఇన్స్పెక్షన్ లేదు, వీళ్ళు ఆఫీస్లో కూర్చొని రాసుకుంటారు ఇక ఇన్స్పెక్షన్ అన్న రిపోర్ట్. యాక్చువల్లీ ఒక పాయింట్ చెప్పాలన్న, రాష్ట్ర ప్రజలు అంతా వినాలి ఈ పాయింట్. ఉమ్, ఉమ్, మొన్న ఏఐ టెక్నాలజీ ఉంది కదన్నా. అవును. ఏఐ టెక్నాలజీ వచ్చింది రీసెంట్ గా. ఉమ్, కానీ నర్సింగ్ కౌన్సిల్ లో ఏఐ టెక్నాలజీ వచ్చింది 10 ఏళ్ల కింద నుంచి వచ్చింది. ఓహో, వీళ్ళు అంత మొత్తం ఆన్లైన్ అన్న, ఎక్కడ ఆఫ్లైన్ వెళ్ళరు. ఇంత ఇంత అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు. ఎంత అడ్వాన్స్ ఉన్నారు అసలు. ఏఐ మన్న వచ్చింది, వీళ్ళంతా మన్న మొత్తుకుంటారు. కానీ ఏఐ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ నర్సింగ్ కౌన్సిల్ లో 10 ఏళ్ల కింద వచ్చింది, మొత్తం ఆన్లైన్ అన్న. అడ్వాన్స్మెంట్ ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి కదా. ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదన్న. ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టించారు, నాశనం పట్టించారు. ఓకే. ప్రభుత్వ వ్యవస్థను నష్టం చేశారు. ఓకే. ప్రభుత్వానికి ఏం తెలుస్తుందన్న? మానిటరింగ్ ఉంది, వ్యవస్థ ఉంది, అధికారులు ఉన్నారు, చూసుకుంటారు అనుకుంటారు. ఓకే. ఇప్పుడు దామోదర్ గారికి, రాజనరసింహ గారికి ఏం తెలుసు అన్న? ఇది ఇంకోటి మీరు రాసిన జరుగుతున్నాయని ఆయనకు తెలుసా? మీరు రాసిన లెటర్లో ఈ వైలేషన్స్ కాకుండా ప్రమోషన్ల కోసం ఎవరో లంచాలు తీసుకుంటారు ఒక మహిళా అధికారి అని కూడా దీంట్లో రాశారు. అసలు అన్న, అసలు ఏం ప్రమోషన్లు అవి? ఇవి మన రిక్రూట్మెంట్ అన్న, టీచర్ ఏంటారు వీటిని, ట్యూటర్స్ రిక్రూట్మెంట్. ట్యూటర్స్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి దీంట్లో అక్రమాలలో ఇంకా ఘోరం అన్న. అవి చాలా ఘోరం. అంటే అసలు ఎంత అంటే చెప్పలేం పరిస్థితి అది. ఓకే. ఇప్పటికి 10,000 20,000 వసూలు చేస్తున్నారన్న ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర, ఒక్కొక్క నర్సింగ్ ఆఫీసర్ పైన. ఓకే.
10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ప్రమోషన్స్ పోస్టింగ్లు ప్రమోషన్ల కోసం ఏది లేదన్నా, ఉత్తనే నీ పేరు పెడతా లిస్టులు అని చెప్పేసి పైసలు వసూలు చేయడం తప్ప అలా ప్రమోషన్ వచ్చేది లేదు, పోయేది లేదు. ఏది హెడ్ ఆఫీస్ లో పనిచేసే అధికారుల ఫైనల్ ఇయర్ అయిపోయి రీసెంట్ గా జాయిన్ అయింది ఒక ఆమె. ఫైనల్ ఇయర్ అయిపోయి రీసెంట్ గా జాయిన్, బిఎస్ నర్సింగ్ మననే అయిపోయింది, రీసెంట్ గా జాబ్ వచ్చింది, ఆమెకు అప్పుడే ప్రమోషన్ వచ్చిందన్న. సర్వీస్ ఉండాలిగా కనీసం. ప్రొవిజన్ సర్వీస్ లేదన్నా, పైసలు ఉంటే సరిపోతుంది, సర్వీస్ తర్వాత సంగతి. ప్రొవిజన్ పీరియడ్ కూడా అవసరం లేదా? ఏ ప్రొవిజన్ పీరియడ్ లేదు, లిస్ట్ లో పెట్టేస్తారు అంతే. అంటే పైసల నుంచే ప్రమోషన్లు వస్తాయి అన్న. ఈ విషయంలో అయితే నేను నమ్ముతున్నా అన్న, గవర్నమెంట్ నేను నమ్ముతున్నా, రేవంత్ రెడ్డి గారిని నేను నమ్ముతున్నా, నేను స్పెషల్ గా దామోదర రాజనరసింహ గారిని నేను ట్రస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆ ఎంజిఎం లో నిన్న సూపరింటెండెంట్ పైన కూడా సస్పెండ్ చేశారు. నిన్న సూపరింటెండెంట్ వరంగల్ వెరీ సీరియస్ ఉన్నారన్న. ఈ డిఎంఈ పైన గానీ, నర్సింగ్ కౌన్సిల్ పైన, వ్యవస్థ పైన గానీ వెరీ సీరియస్ గా ఉన్నారు. ఆయన దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించారు. ఇప్పుడు సీరియస్ గా ఉంటే 2 years అయింది గవర్నమెంట్ వచ్చి. అవునన్నా. మీలాంటి అంటే ఇంత వ్యవస్థ ఉండగా మీలాంటి వ్యక్తులు బయట పడేదాకా తెలవనే పరిస్థితి ఉంటే సీరియస్గా ఉన్నట్టా లేనట్టా? వాస్తవం అన్న. ఇక్కడ ఏం జరిగిందంటన్నా, నిజంగా అదే ఇప్పుడు దగ్గర అదే చెప్పిన. ఇప్పుడు సీఎం గారికి తెలియదు నర్సింగ్ స్కూల్ ఏడ నడుస్తుందని. ఇప్పుడు వైద్య శాఖ మంత్రికి తెలియదు నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ స్కూల్ ఏడ నడుస్తున్నాయని. వాళ్ళకు 100 రకాల పనులు ఉంటాయన్న, 100 రకాల వ్యవస్థల పైన వాళ్ళు మానిటరింగ్ చేయాలి. దాని కింద వ్యవస్థ ఉంది కదన్నా, అధికారులు. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది, దాని కింద నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ఉన్నారు. ఈ వ్యవస్థలంతా ఏం చేస్తున్నారన్న? వాళ్ళతో రివ్యూ చేయరా మరి వీళ్ళు? మంత్రులు చేస్తారన్నా, ఆన్ పేపర్ లో చేస్తారు. ఆన్ పేపర్ ఉంటుంది, ఆన్ పేపర్ లో సబ్మిట్ చేస్తారు. ప్రభుత్వానికి ఏం తెలుసు, తప్పుడు నివేదికలు ఇస్తారు. తప్పుడు పత్రాలు పెట్టేసి అంత సూపర్ సార్ అని చెప్పేసి అలా ముందర పెడతారు. ఫైనల్ గా ఏం అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వాన్ని ఒకటే అన్న, డిఎంఈ ఇప్పుడు ఎందుకంటే మనం ప్రైవేట్ మేనేజ్మెంట్ లోనే మనము అంటే వాళ్ళను బదనాం చేయడం కాదు, ప్రైవేట్ మేనేజ్మెంట్ లో అలా చేయడానికి కారకులు కూడా ఉంటారు కదన్నా. ఆఫీసర్లు కూడా సపోర్ట్ చేయకుండా అయితే అంత ఈజీగా అయితే నడపరు కదా వాళ్ళు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ డిఎంఈ అంటే అకాడమిక్స్, డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ అండ్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ సీనియర్ అసిస్టెంట్, ఈ వ్యవస్థ పైన మొత్తాన్ని పైన ప్రక్షాళన చేయాలి. వాళ్ళని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలన్నా, వాటి పైన విచారణ చేపట్టాలి. ఏసీపీ రైడ్ జరిగితే అన్న 100 కోట్లు వెళ్తాయి అక్కడ. 100 కోట్లే, 100 కోట్లు. అంత ఘోరంగా అవినీతి జరిగిందన్న. ఓకే. థ్యాంక్ యూ.